మీకు ప్రెగ్నెన్సీస్ అనేవి కంప్లీట్ అయిపోయి చాలా మంత్స్ అయిపోయింది. లేదంటే ఇయర్స్ అయిపోయింది. బట్ అందరూ మిమ్మల్ని ఇంకా ప్రెగ్నెంటా? లేదంటే పొట్ట ఇంత ఎత్తుగా ఉంది అని అడుగుతున్నారా? యెస్. దిస్ కెన్ బి ఎ డైవారికేషన్ రెక్టైల్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ డాక్టర్ బిఆర్ఎన్ పద్మిని, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ ఈస్థెటిక్ సర్జన్ అట్ స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్‌గూడ. జనరల్‌గా మనకి రెక్టైల్ మజిల్స్ కానీ, లేదు అంటే సిక్స్ ప్యాక్ మజిల్స్ అనేవి మన పొట్ట యొక్క ఫ్రంట్ పార్ట్‌లో ఉంటాయన్నమాట. నార్మల్‌గా వాటికి 1-2 సెంటీమీటర్స్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. బట్ ఫిజియోలాజికల్‌గా అంటే ప్రెగ్నెన్సీస్ అప్పుడు ఆ గ్యాప్ అనేది పెరగడం, అది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీస్‌లో ట్విన్స్ బేబీస్ గానీ, పెద్ద బేబీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాప్ పెరిగి డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ పొజిషన్‌కనేది వచ్చేస్తుంటుంది. బట్ కొంతమందిలో ఈ గ్యాప్ అనేది తగ్గకపోవడం గానీ, లేదంటే 1 ఇయర్ తర్వాత కూడా ఎక్కువగా ఉన్నట్లయితే, మనం కొంతమంది ఎలా ఈ కంప్లెయింట్ చేస్తుంటారు. ఏమని అంటే, పొట్ట చాలా ఎత్తుగా ఉంటుంది. దాంతో పాటు డిస్కంఫర్ట్ ఎక్కువుంది. నడవడం గానీ, ఏ పని చేసినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ రావడం, లేదు అంటే పోస్చర్ సరిగ్గా లేకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ డైవారికేషన్ రెక్టైల్ మజిల్ కరెక్షన్ అనేది చేయొచ్చనమాట. వీటిని అలాగే మనం కొన్నిసార్లు టమ్మీ టక్ సర్జరీతో పాటు కూడా కంబైన్ చేయొచ్చు.